ఈయనకి రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి, కమిషన్లు మింగాలి. దీనికి తప్ప ఈయనకు ఉన్న ధ్యాస లేదు, ఈయనకు నాలెడ్జ్ లేదు. ఇవాళ ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు. వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే 6 గ్యారెంటీలు కాదు బ్రదర్. వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇయ్యనీకే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన. దానికోసం చేస్తుండే ఇవన్నీ. ప్రజలందరూ అనుకుంటారు 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి కాదు, గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనీకి ఇటువంటి అన్ని. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి, నోటిఫై చేయాలి. జాగంతా యూనివర్సిటీ పేరు మీద అక్కడ అసెస్మెంట్ జరగాలి. ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి ఎకాలజీకి. పిల్లలు ఎవరినైతే డీటైన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి. పర్మనెంట్ బౌండరీ వాల్ ఈ 2,500 ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్ గా యూనివర్సిటీకి అప్పగించాలి. ఎవడన్నా వచ్చి ఇలా ఆక్షన్ పెట్టి కొన్నోడికి కూడా గ్యారంటీ ఏం లేదు. డెఫినెట్ గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టులు అన్ని కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి. అది కొన్నోడు ముందు పోడు, అమ్మినోడు ముందు పోడు, పిల్లల జీవితాలు నాశనం. ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయబడి